హలో అందరికీ. దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఎన్నో మిగిలిపోతూ ఉంటాయి. ఆ కొబ్బరితో ఈ విధంగా కమ్మగా రోటి పచ్చడి చేసుకొని తినండి. ఫస్ట్ నూనె వేడయ్యాక సరిపోని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కుడక వేసుకోవాలి. కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత టమాటా వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక 2-3 టమాటాలు వేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి టమాటా మెత్తగా అయ్యేంత వరకు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం వేయించుకున్న కొబ్బరి, ఎండుమిర్చి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోటే వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఏం నీళ్ళు అవసరం లేదు, ఏ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. టమాటాతోటే మెత్తగా అయిపోతుంది ఈ చట్నీ. పోపుకి అదే మూకుడులో నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడాక కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేయించుకొని వెల్లుల్లి దంచి వేసుకొని ఈ పోపు వేగాక పట్టి పెట్టుకున్న చట్నీని వేసుకొని కలుపుకోవాలి. ఇది ఉడుకుడుకు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టమాటా కొబ్బరి చట్నీ తయారైపోయింది.